దేవునిలో ఉండాలి. మన దేవునికి ఇష్టకరంగా బ్రతికినప్పుడు, దేవునికి లోబడి మనం జీవించినప్పుడు ఏది అడిగినా కూడా అది మనకి దేవుడు దయచేస్తాడట. యాకోబు ఆశీర్వాదం కావాలని అడిగాడండి, ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ రాత్రి అంతా ఒక్కడే ఆ యొక్క పర్వతం మీద రాయి తలగడగా చేసుకుని పడుకుని ఉన్నాడు. పడుకున్నప్పుడు దేవదూతలు ఆకాశం నుండి పైకి కిందకి వెళ్ళడము దర్శనంలో చూశాడు. ఇది దేవుడే అనుకున్నాడు. అప్పుడు దేవునితో అతను పోరాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 32 మరి 24-30 వచనాలు మనం చదివితే యాకోబు ఆ దేవదూతతో పోరాడాడట, అయినప్పటికీ గెలవలేకుండా ఉన్నాడట. అప్పుడు తొడగుట్టు మీద ఆ దేవుడి దూత అతను కొట్టగా, అప్పుడు నువ్వు ఆశీర్వదిస్తే గానీ నిన్ను నేను విడిచిపెట్టానడట. దేవుని ఆశీర్వాదం కోసం ఎంతగా పెరుగులాడాడు యాకోబు, అలాగే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ పేరేంటంటే యాకోబు అన్నాడు. నిజమే చెప్పావు, యాకోబుకి అర్థం ఏంటండి? మోసగాడు అని అర్థం. ఈ పేరు నిజంగానే మోసగాడు కనుక, ఈ పేరు ఒప్పుకున్నావు కనుక ఈ పేరుకి యాకోబు అనబడదు. ఈ పేరు ఏమవుతుంది అన్నాడండి? ఇశ్రాయేలు అనబడుతుంది అన్నాడు. మరి అన్న సంతానం కావాలని అడిగింది. సంతానం కావాలని అడిగినప్పుడు ప్రార్థన చేసింది, దేవుని సన్నిధానానికి పోయింది. దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు సంతానాన్ని ఇచ్చింది. అక్కడ దైవ సేవకుడే ఆమె ప్రార్థన అపార్థం చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే నువ్వు తాగేసి వచ్చావా, ఇలా ప్రార్థన చేస్తున్నావు, నీ నోటి మాటలు వస్తున్నాయి కానీ మాటలు వినపడకుండా తాగిందంటగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆమె కోపగించుకోలేదండి. దేవుని సేవకుడు ఆయన మాటలకి ఏమన్నదంటే, నా ఏరి వాడ నేను ద్రాక్షారసనైనను మద్యమైనను పాలన చేయలేదు, నా మనోవేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటానని చెప్పినప్పుడు నువ్వు ఏదైతే దేవుని ప్రార్థన చేస్తున్నావో తప్పనిసరిగా దేవుడు నీకు అది దయచేస్తాడు. ఆ విశ్వాసంతో ప్రార్థన చేసింది, దేవుడిని అడిగింది, కుమారుడిని పొందుకున్నది. ఇంకా చూస్తే శిలువ మీద ఉన్న దొంగ యేసు ప్రభుని పరలోక రాజ్యం కావాలన్నాడు. నీ రాజ్యంలో నాకు స్థానం కావాలని అడిగాడు. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనంటే వెంటనే నేడు నీవు నాకు కూడా మన దేశంలో విశ్వాసంతో అడిగాడండి. విశ్వాసంతో అడిగినప్పుడు పరలోక రాజ్యాన్ని పొందుకోగలిగాడు. ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ దేశస్తులైనా పర్వాలేదు, యేసు ప్రభువా నువ్వు నిజంగా దేవుడు వెంటనే ఒకసారి ప్రార్థన చేసి చూడు, ఆ ప్రార్థన తప్పనిసరిగా దేవుడు జవాబునిస్తాడు. ఇది నా సొంత మాట బైబిల్లో రాడు, యూదుడని గ్రీసు దేశస్తులని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తన ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యం కలిగి ఉంటాడు. దేవుడి దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏంటండి? మన ఎడల కృప చూపడమే, కనికరం చూపడమే ఆయన ఐశ్వర్యం కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడండి, ఆ శిష్యుల దగ్గరికి వచ్చారు. తన కుమారుడు దెయ్యం పెట్టి ఉన్నాడట. అయితే ఆ దెయ్యాన్ని వెలగొట్టడం శిష్యుల దగ్గరికి వస్తే శిష్యులు ఏం చేశారండి? వెలగొట్టలేకపోయారు. అప్పుడు యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. యేసుప్రభు దగ్గర తీసుకుని వస్తే అప్పుడు అంటే ఏమైనా నీ వలన అవుతుందా ప్రభువా? యేసుప్రభు దగ్గరికి వచ్చి అపనమ్మకంతో వచ్చి అంటున్నాడండి, నీ వలన అవుతుందా? దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా మనం అలాగా సందేహంతో అనుమానంతో రాకూడదు. అప్పుడు యేసుప్రభు ఒక మాట, నమ్ముడా నీ వలనైతే నమ్ము, ప్రతి వారికి సమస్తములు సాధ్యమే. నమ్మాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆ తండ్రి అంటున్నాడు, ప్రభువా నేను నమ్ముతున్నాను, అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయాలంటున్నాడు. కీర్తన రాసిన గ్రంథం 22:9 వచనం చూడండి. కీర్తన రాసిన గ్రంథం 22:9 వచనం నుండి, నేను నా తల్లి యొద్ద చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. తల్లి గర్భంలో ఉంటుండగానే దేవుడు మనకి ఏం పుట్టించాడండి? నమ్మిక పుట్టించాడు. నమ్మిక మాత్రం మనం ఉంచాలండి. అవిశ్వాసం మనలో ఉండకూడదు. అవిశ్వాసం ఉంటే అక్కడ ఏ కార్యం కూడా, ఏ అద్భుతం కూడా జరగదు. ఆ 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి ఏమని విశ్వాసంతో, ఏమని నమ్మకంతో వచ్చిందండి? డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది. ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కానీ ఏ డాక్టర్ కూడా ఆ వ్యాధిని బాగు చేయలేకపోయాడు. హృదయంలో మాత్రం యేసు ప్రభు కూర్చుని హృదయంలో ఒక విశ్వాసం ఆమెలో వచ్చింది. ఏంటో తెలుసండి? ఆమెకున్న విశ్వాసం అది. ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు, ఏ సందేహం లేదండి ఆమెకి. ఆ వస్త్రం చెంగు ముట్టుకుంటాను, తర్వాత ఒకవేళ తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఆలోచన ఆమెకి లేదు. తన డబ్బు అంతా డాక్టర్ దగ్గర ఖర్చు పెట్టేసింది. డాక్టర్ చేతులు తీశారు. దేవుని దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు కూర్చున్నది. ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది హృదయంలో విశ్వసించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ వస్త్రం చెంగుని అక్కడ రాయబడి ఉంటుంది, వస్త్రం
ఆ యేసుప్రభు అంటారు, నా నుండి ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరో నన్ను ముట్టుకున్నారంటే శిష్యులు అంటున్నారు. ఏ ప్రభు ఎవరు ముట్టుకున్నారని అంటావు? ఎంతమంది జనాభా మన చుట్టూ ఉండి మన మీద పడుతుంటే మరలా ప్రత్యేకించి ఎవరు ముట్టుకు లేదు లేదు ప్రభావం నన్ను వెళ్ళిపోయిందంటే అప్పుడు ఆమె వణుకుతూ యేసుప్రభు ముందుకు వచ్చిందంట. ఎందుకంటే ఆమెలో జరిగిన అద్భుత కార్యం. మనలో అవిశ్వాసం ఏమాత్రం కూడా మనలో రాదు. ఈ సహోదరుడు సహోదరి, మనము కూడా మన జీవితాన్ని ఆత్మీయ స్థితిలో ఎదుగుదల చేయ నిమిత్తము మనం ఒకవేళ దేవునికి అవిధేయంగా ఏదైనా చేసుకుంటే దాన్ని విడిచిపెట్టి నూతనముగా మరి ఈ వసంత కాలం లాగా మనము కూడా మన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని మరణ కొత్త జీవితాన్ని చికిరింప చేసినట్లుగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆర్థిక జీవించాలన్న అట్టి ఆత్మ దేవుడు మనకు దయచేసి నడిపించగాక. చిన్న వాక్యము మన వీటిలో దీవించి ఆశీర్వదించును. ఆమేన్.